ప్రాజెక్ట్ నవయాన్ ఇది ఒక మంచి గ్రాస్ రూట్స్ ఆర్గనైజేషన్. అంటే 3 ఆస్పెక్ట్స్ని కలిపి గ్రాస్ రూట్స్ నుంచి, అంటే ప్రతి ప్రాంతంలో ప్రతి రాష్ట్రంలో కూడా ముఖ్యంగా ఈ చేంజ్ మేకర్స్ నెట్వర్క్ అనేది ఒక గొప్ప ఇనిషియేటివ్. రెండోది వచ్చేసి అంబేద్కర్ని గురించిన నాలెడ్జ్ సెంటర్. అంబేద్కర్ రైటింగ్స్ని చదవకుండానే అంబేద్కర్ రైట్స్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అంబేద్కర్ ఏం చెప్పారో తెలియకుండా ఏదో ఒకటి మాట్లాడడం అనేది ఇప్పుడు అంబేద్కరిజం పేరుతో చలామణి అవుతున్నారు. అట్లా కాకుండా నిజంగా అంబేద్కర్ ఏం చెప్పారు ఏ విషయంలో అనేది తెలుసుకోవాలంటే ఇటువంటి సెంటర్స్ రావాల్సిన అవసరం ఉంది. పోతే ఇక్కడ SOS నెట్వర్క్ కూడా దీని కింద నా అభిప్రాయం ఏంటంటే, ముఖ్యంగా మన దేశంలో ఈనాటికి కూడా కులం ఒక నిజము, అది పోదు అనే అభిప్రాయంలో ఉండేవాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. అది వాళ్ళ తప్పు కాదు, ఎందుకు అంటే నిత్య జీవితంలో అది వాస్తవం. అంచేత కులాంతర వివాహాలు చేసుకుంటున్న వాళ్ళు ఎంతమంది ఉంటున్నారు సంవత్సరానికి, తర్వాత వాళ్ళ పిల్లల పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉందని తెలిసినట్లయితే కొత్త తరానికి ఒక మోటివేషనల్గా ఉంటుంది. ఈ డేటా అనేది చాలా అవసరం. కులాంతర వివాహాలు ఏ కులాల మధ్య జరుగుతున్నాయి, తర్వాత పోతే ఎంతమంది చేసుకుంటున్నారు, చేసుకున్న వాళ్ళ పిల్లల పరిస్థితి ఎలా ఉంది, తర్వాత వాళ్ళు కూడా వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారా, లేకుంటే వాళ్ళ బ్రతుకు వాళ్ళు ఏదో కింద మీద పడి బ్రతుకుతున్నారా. ఈ డేటా యాన్యువల్గా పబ్లిష్ చేయడం మంచిదని చెప్పి వెబ్సైట్ ద్వారా నా అభిప్రాయం. ఈ ప్రయత్నం చేయాలని నవయాన్ ఈ 3 వింగ్స్ ద్వారా చేస్తున్న ప్రయత్నం ఖచ్చితంగా ఫలవంతం అవుతుంది. ఎందుకంటే ముఖ్యంగా చేంజ్ మేకర్స్ SOS అనేది గ్రాస్ రూట్స్కి వెళ్ళే విషయం కాబట్టి ఎక్కువ మందికి ప్రయోజనకరంగా ఉండే అవకాశం ఉంది. దాని రిజల్ట్స్ తొందరలోనే చూడగలుగుతామని చెప్పి నేను ఆశిస్తున్నాను. .org పబ్లిక్ డొమైన్లో ఉంది కాబట్టి ఎవరైనా దీనిలో రిజిస్టర్ చేసుకొని ఈ వెబ్సైట్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ చూసుకోవచ్చు. అలా చూడాలని చెప్పి సాధ్యమైనంత ఎక్కువ మందికి దీన్ని చేరేటట్టుగా చూడాలని చెప్పి నేను కూడా కోరుతున్నాను. I wish Navayan all the best and its effort shall bring definite change. Wish you all the best.